సో హలో గైస్, వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్ మాడ్స్. సో ఈరోజైతే మనం ఒక కొత్త మోడ్ని అయితే ట్రై అవుతున్నాం అనమాట. దాని పేరు వచ్చేసి మోర్ టీఎన్టీ అనమాట. సో ఎస్ 18 న్యూ టైప్స్ అయితే యాడ్ అయి ఉన్నాయి అనమాట టీఎన్టీ. సో ఆ టీఎన్టీస్ అనేవి అయితే ఈరోజు మనం ట్రై చేయబోతున్నాం ఈ వరల్డ్లో. సో ఇంకా లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం గైస్. సో మీరైతే పక్క స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ గో గైస్. ఇంకా ఒక్కొక్క టీఎన్టీని అయితే ట్రై చేద్దాం. అండ్ ఎస్ ఇదనమాట మన వరల్డ్. సో మన స్పాన్ అయితే బాగానే ఉంది, ఒక మంచి ప్లేన్స్ బాగానే ఉంది. ఇంకా సో ఈ 18 టైప్స్ టీఎన్టీ అనమాట నేను చెప్పేవి. సో చూడడానికి చాలా బాగున్నాయి అనమాట. సో ఒక్కొక్కటి ఇదైతే క్రీపర్లా ఉంది చూడడానికి, అది ఎలా ఉంటుందో మరి నాకు తెలియదు గైస్ ఎలా ఉంటాయో ఒక్కొక్కటి. సో నేను కూడా మీతో పాటే ఫస్ట్ టైం. సో ఇంకా ఒక్కొక్కటి అయితే టెస్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే నార్మల్ టీఎన్టీ అనమాట. సో టీఎన్టీ అని అంటే మనకి తెలుసు, ఒక టీఎన్టీ అనమాట. ఈ రెడ్ కలర్లో మిర్చి బాంబ్ లెక్క. సో టీఎన్టీ ప్లేస్ స్పేల్ చామ్ అండ్ బూమ్. సో ఎంత అయింది? ఇంత చిన్న ఎక్స్ప్లోజన్ అయింది. సో ఇప్పుడు వచ్చే టీఎన్టీలు ఎక్స్ప్లోజన్ ఇస్తాయో లేదా ఇవ్వవో తెలీదు, కానీ వచ్చే టీఎన్టీలు అయితే బాగానే ఉంటాయి. సో ఒక్కొక్క టీఎన్టీ అయితే చూద్దాం. సో నెక్స్ట్ టీఎన్టీ వచ్చేసి థ్రోవబుల్ టీఎన్టీ అంట. థ్రోవబుల్ టీఎన్టీ. సో థ్రోవబుల్ టీఎన్టీ అంటే నాకు తెలిసి ఇది ఇడిచేయచ్చు అనుకుంటా. చూడడానికి అచ్చం యాజ్ ఇట్ ఈస్ మిర్చి బాంబ్ వేసేది. సో ఇంకా త్రో చేద్దాం. నాకు తెలిసి అంత పెద్ద ఎక్స్ప్లోజన్ ఇవ్వవో. ఓకే గైస్, నేనేమనుకున్నానంటే టీఎన్టీ నుంచి సో ఒక ముక్క తీసి పేలిస్తే ఎలా ఉంటుంది, చాలా చిన్నగా 2-3 బ్లాక్స్ పేలుతాయి అనుకున్నా. బట్ నార్మల్ టీఎన్టీ అంత ఎక్స్ప్లోజన్ ఇస్తుంది. సూపర్ గైస్, ఈ టీఎన్టీ చాలా బాగుంది. వావ్. అండ్ ఈ మాడ్ ఓన్లీ బెడ్రాక్ వాళ్ళకే. జావాలో ఉందో నాకు తెలియదు గైస్, నాకు సంబంధం లేదు జావాలో అంటే. సో బెడ్రాక్లో అయితే ఉంటుంది. వావ్, ఈ టీఎన్టీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అబ్బా. పిగ్ డ్యామేజ్ వచ్చిందబ్బా పిగ్కి. పేలిపోయింది. అక్కడ కోల్ ఉంది, లేదు వదిలేసేయండి. వెన్నపోట్స్. సో పందిని అయితే మనం వేసేసాం. సో ఈ టీఎన్టీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది గేస్. మాబ్స్ వెనుక మంచిగా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రాప్ టీఎన్టీ. సో ఫస్ట్ టీఎన్టీ అయితే నాకు అంటే మనకి కొత్త దాంట్లో ఫస్ట్ టీఎన్టీ అయితే నాకు బాగా నచ్చింది. సో అదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది గైస్, చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ట్రాప్ టీఎన్టీ. సో ఇది ఏం చేస్తుంది అనుకుంటున్నా అంటే కదలకుంటే చేస్తుంది అనుకుంటున్నాను నేను, ట్రాప్ కాబట్టి. పిగ్ ఓకే, రెడ్ లైట్ వస్తుంది. పేలు. హలో పేలు. పేలు, మా వాళ్ళు వెయిట్ చేయలేరు. పేలరా, దగ్గర రావాలా? ఓర్ని, ఇదైతే చాలా చాలా బాగుంది గైస్. అండ్ పేలు అది ఫసాక్. సో ఏదైనా ప్లేయర్ దగ్గర ఉంటే అదైతే టీఎన్టీ యాక్టివేట్ అవుతుంది అనమాట. మాప్స్కి అయితే వర్క్ అవ్వట్లేదు, ఓన్లీ ప్లేయర్స్కి. సో మీరైతే పక్కా లైక్ చేయాలబ్బా, చాలా బాగుంది అయితే ఈ టీఎన్టీ. ట్రాప్స్ చేయడానికి అయితే బాగుంటుంది నాకు తెలిసి, బాగుంది. నేనేమనుకున్నా అంటే కదలనీకి కూడా చేస్తుంది అనుకున్నా, బట్ అట్లా కాదు, దగ్గరికి వస్తే పేలిపోతుంది. కానీ ఓన్లీ ప్లేయర్స్కే వర్క్ అవుతుంది. సో థ్రోవబుల్ టీఎన్టీ చూసినాం. సో ట్రాప్ టీఎన్టీ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షాక్ వేవ్ టీఎన్టీ అంట. ఇదేంటిది షాక్ వేవ్ టీఎన్టీ? ఇది ఎలా ఉంటుందో నాకు తెలియదు గైస్, చూద్దాం. సో ఎస్, అండ్ దీన్ని ఇగ్నైట్ చేద్దాం. హలో, ఏమైంది గైస్? వాట్ హ్యాపెన్? ఏదో అయిందబ్బా. షాక్ వేవ్ పెట్టు. మేబీ దీన్ని పక్కన పెట్టాలా మంట? అరే పేలు, ఒక నిమిషం గేసి, నాకు తెలిసి ఓకే అలా వర్క్ అవుతుందా? ఓకే గేస్. ఇది చూడండి గేస్, ఎంత ప్లెయిన్గా అంటే ఎంత ప్లెయిన్గా అయితే
చేసింది. చాలా ఫ్లాట్ ఏరియా చేసింది గైస్ ఇది. సో ఫ్లాట్ ఏరియా చేయడానికి అయితే షాక్ వేవ్ టీఎన్టీ చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఈసారి కొంచెం లోపల పెడదాం ఎట్లుంటుందో చూద్దాం గైస్. అండ్ పేల్చు గో ఊర్ని గైస్. చూడండి గైస్, సో మీకు చూపిస్తాను అనమాట. సో 1 2 3 4 సో 4 బ్లాక్స్ అయితే 4 బ్లాక్స్ అయితే ఇది డిగ్ చేస్తుంది అనమాట ఈ షేప్లో 4 or 5. సో ఎస్ గైస్, చాలా ఫ్లాట్గా చాలా బాగుంది అబ్బా. చూడు ఎంత నీట్గా డిగ్ చేసింది గైస్. చూడండి, మనకు కూడా ఇంత తర్వాత ఇంత మంచిగా డిగ్ చేయడం నాకు కూడా. సో చాలా మంచిగా అయితే డిగ్ చేసింది. సో షాక్ వేవ్ టీఎన్టీ ఫ్లాట్ ఏరియా చేయడానికి అయితే చాలా హెల్ప్ అవుతుంది గైస్, చాలా హెల్ప్ఫుల్. సో నెక్స్ట్ వచ్చేసి లక్కీ టీఎన్టీ ఏం చేస్తుంది? లక్కీ టీఎన్టీ ఏం చేస్తుంది గైస్? సో ఇక్కడే పక్కన చెరీ బ్లోజమ్ ఉంది. ఓకే, ఇక్కడ పెడదాం, ఇక్కడ చుట్టూరు పెడదాం. సో ఎందుకో గ్లిచ్ అనుకుంటా గైస్, ఇది ఫ్లింట్ అండ్ స్టీల్తో పెడితే ఇట్లా వచ్చేస్తుంది. నాకు తెలిసింది ఒక గ్లిచ్ అనుకుంటా. సో ఇక్కడ పక్కన ఏదన్నా వేస్తే అది పేలితే అప్పుడు పేలుతుంది. ఓకే, ఇదేంది ఫ్యాన్ లాగా పైకి వెళ్తుంది? ఓహో, ఇప్పుడు నాకు అర్థమైంది గైస్. అదైతే ఫ్యాన్లో పైకి వెళ్ళి అది లాకర్ లాగా ఓపెన్ అయ్యి దాని నుంచి అయితే కొన్ని వస్తువులు వేస్తున్నాయి అనమాట. ఏంటిది ఇది? అల్ట్రా టీఎన్టీ మన దగ్గర ఉంది గైస్, తర్వాత చూపిస్తాను మీకు. సో షాక్ వేవ్ టీఎన్టీ, ఇంకా లక్కీ టీఎన్టీ అయిపోయింది. ఇంకా రాకెట్ టీఎన్టీ ఇది చూడండి గైస్, మీకు కనపడుతుందా? మీకు చూపిస్తాను, పెట్టి చూపిస్తాను గైస్ మీకు. ఇది చూడండి గైస్, దాంట్లో ఒక చిన్న టీఎన్టీ ఉంది. రాకెట్ టీఎన్టీలో ఒక టీఎన్టీలో ఇంకా చిన్న టీఎన్టీ ఉంది. అది ఎలా ఉందంటే ఒక టీఎన్టీ చుట్టూ ఏదో కోటింగ్ వేసినట్టు. ఓకే ఓర్ని, ఓకే పేలు. ఓకే, బాగుంది గైస్, ఇది ఫైర్ వర్క్స్ లా ఉంది. బాగుంది, ఐ లైక్ ఇట్, బాగుంది. అండ్ ఇది కూడా సూపర్ ఉంది. ఇంకా రాకెట్ టీఎన్టీ అయిపోయింది. ఫస్ట్ 5 టీఎన్టీస్ అయితే అయిపోయాయి గైస్. సో ఇంకా నెక్స్ట్ టీఎన్టీ మీరైతే పక్కా లైక్ చేయండి అబ్బా, ఎందుకంటే చాలా బాగున్నాయి ఒక్కొక్క టీఎన్టీ అయితే. సో సూపర్ అనమాట ఒక్కొక్క టీఎన్టీ. సో ఒక 5 టీఎన్టీ తీసుకున్నాను అనమాట. ఇవి ఇంకెలా ఉంటాయి? డిస్కో టీఎన్టీ అంట. సో డిస్కో టీఎన్టీ అంటే నాకు తెలిసి లైట్స్ వచ్చి పేలుతుంది అనుకుంటా. ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడదాం. ఇది రాత్రిపూట పేలిస్తే బాగుంటుందేమో గైస్. ఒక నిమిషం ఆగండి. త్రోబుల్ టీఎన్టీ అయితే మనకు పక్కా కావాలి, ఎందుకంటే ఈ టీఎన్టీ లేకపోతే ఏ టీఎన్టీని మనం పేల్చలేం. ఎస్, ఓకే. డిస్కోస్ వచ్చినాయి, బాగుంది. పేలు అవి చూడండి గేసి, ఇది ఎట్లా తిరుగుతుందో వారిని. ఇది పేలకుండా అట్నే తిరుగుతుంది అబ్బా. డిస్కో టీఎన్టీ అయితే ఏం చేయలే పేలలే, కానీ జస్ట్ లైట్స్ ఇచ్చిందనమాట. పేలలేదు కానీ లైట్స్ వచ్చినాయి అంతే. ఇంకా నెదర్ టీఎన్టీ అంటే మొత్తం చుట్టంతా ఫైర్ వస్తుందేమో గైస్. ఓకే, ఇది ఇగ్నైట్ చేయాల్సిన అవసరం లేదేమో. ఓకే, ఇగ్నైట్ చేద్దాంలే. ఓకే, పేలుతుంది. ఊరిని చూడండి ఎంత పెద్ద ఎక్స్ప్లోషన్ చేసిందో వారిని. సో నెదర్ టీఎన్టీ అనుకున్నా బాగా ఎక్స్ప్లోజ్ అయ్యి సో చుట్టంతా మంటలు వస్తుంది అనుకున్నా, అది జరిగింది. గుడ్, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి టాక్సిక్ టీఎన్టీ. సో నాకు తెలిసి చుట్టంతా టాక్సిక్ వచ్చేసేమో గైస్, టాక్సిక్ టీఎన్టీ. సో నేను అనుకున్నట్టయితే మీరైతే పక్క లైక్ చేయండి. పేలు. ఓకే, ఏంటిది ఎఫెక్ట్? పాయిజన్ 3 అయితే వస్తుంది గైస్ మనకైతే. సో ఇది కూడా మీ ఫ్రెండ్స్ని ట్రోల్ చేయడానికి అయితే ఉపయోగించవచ్చు. చాలా బాగుంది గైస్. నేనైతే నా ఫ్రెండ్స్ అయితే ట్రోల్ చేస్తా ఈ టీఎన్టీస్తోని అయితే, పక్కా ట్రోల్ చేస్తా ఈ టీఎన్టీస్తో అయితే మా ఫ్రెండ్స్ని. సో అండ్ పేరేంది? కొలోజల్ టీఎన్టీ. ఇది నాకు తెలిసి ఇంత పెద్దగా ఉంది ఏందబ్బా, నా స్క్రీన్ సగం ఆగిపోయి చేసింది. ఊరిని ఇంత పెద్దగా ఉంది ఏంది గైస్, ఇంత బండగా ఉంది అబ్బా. నాకు తెలిసి 4 టీఎన్టీలు పెడితే అవుతుందేమో.
ఎస్ పైన పైన చూడండి. ఓకే పేలు. అండ్ 3, 2, 1 పేలింది. చాలా టైం తీసుకుంటుంది గైస్ ఇది పేరడానికి. అమ్మమ్మమ్మ, అక్కడైతే లిటరల్లీ నా ఐప్యాడ్ అయితే స్టక్ అయిపోయింది అబ్బా. నా డివైస్ అయితే స్టక్ అయిపోయింది అక్కడ. ఇది చూడండి, ఒక ఏం గైస్ ఇదేం ప్యాటర్న్ నాకు అర్థం కాదు. ఏటీఎన్టీ కూడా నేను ఇట్లా పేల్చడం అయితే చూడలేదన్నమాట. ఫస్ట్ టైం ఇంత మంచిగా ఇట్లా పేల్చింది టీఎన్టీ అయితే. అసలు మొత్తం ఇంకా మొత్తం ఇట్లా ఇట్లా పేల్చింది గైస్, చాలా బాగుంది. సో మొత్తం అలా ప్యాటర్న్ లాగా వచ్చిందనమాట. సో ఒకసారి ప్లేన్ ఏరియా దగ్గరికి వెళ్ళి దీనైతే వేద్దాం అనమాట. ఇక్కడ ఎస్ అండ్ గో వేసా గైస్. ఎస్ ఓకే అందలేదు అది, సారీ. అంతే ఇప్పుడు అందదు. అంతే 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 గైస్. 3, 2 కానీ చాలా ఎక్కువసేపు తీసుకున్నది అబ్బా పేలడానికి. పేలు 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 అండ్ పేలింది. ఓకే నా ఐప్యాడ్ స్టక్ అయిపోయింది గైస్. సో చాలా చాలా పెద్ద అయితే ఎక్స్ప్లోజన్ చేస్తుంది అనమాట ఇదైతే. సో వెరీ బిగ్ ఎక్స్ప్లోజన్ అనమాట. పోలార్ టీఎన్టీ ఇది ఎలా ఉంటుంది చూద్దాం గైస్. సో పోలార్ టీఎన్టీ అంటే చుట్టంతా ఐస్ వస్తుందేమో. సో చుట్టంతా ఐస్ వస్తాం మీరైతే పక్క సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేయండి ఓకే. సో నేను అన్నట్టయితే అవ్వకపోతే ఇంకేం చేయలేం. అవ్వలేదని డిస్లైక్ చేయకండి ఓకే. ఇదేం చేసింది గైస్ పోలార్ టీఎన్టీ. అది కూడా నా దగ్గర ఎందుకు ఐస్ స్పాన్ అయింది, పక్కన ఎందుకు ఐస్ స్పాన్ అవ్వాలి? పక్కనే కదా గైస్ ఐస్ స్పాన్ అవ్వాల్సింది, మన దగ్గర ఎందుకు ఐస్ స్పాన్ అయింది? ఐస్ వచ్చింది ఎందుకు గైస్ మన దగ్గర? అక్కడ రావాలి కదా. అరే ఏమైందో అయింది గైస్. నాకు తెలిసి ఇది ప్లేయర్స్ దగ్గర ఉంటే పేలితే వాళ్ళకి అంటే ఐస్ వచ్చేసి వాళ్ళని చల్ల పెట్టిస్తుందేమో నాకు తెలిసి, ఫ్రీజ్ చేస్తుందేమో గైస్ వాళ్ళని. అండ్ ఈ టీఎన్టీలు కూడా అయిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ టీఎన్టీస్ అనమాట. సో ఇవన్నీ టీఎన్టీలు అయితే మనమైతే టెస్ట్ చేయబోతున్నాం. ఇదే ఫైనల్ రౌండ్ కదా? కాదు ఇంకా ఉన్నాయి. సో ఇంకా చాలా ఉన్నాయి. చెస్ చాలా ఉన్నాయి ఇంకా. సో 1, 2, 3, 4 3, 4, 5 ఎస్ డన్. అవును మనం స్టార్టింగ్ ఎక్కడున్నామా ఈ ప్లేస్ అయితే గుర్తుపెట్టుకోవాలి గైస్ ఓకే. సో మనం అయితే ఇక్కడనే ఎండ్ చేద్దాం అనమాట ఎపిసోడ్. సో ఎర్త్క్వేక్ టీఎన్టీ నాకు తెలిసి పెద్ద ఎర్త్క్వేక్ వస్తుందేమో అనుకుంటున్నాను గైస్. సో 3, 2, 1 గో. ఎర్త్క్వేక్ రా, ఎర్త్క్వేక్. ఊరిని వామ్మో ఊరు. ఓకే ఓకే గైస్ ఇప్పుడు నాకు అర్థమైంది ఎర్త్క్వేక్ అంటే. సో మొత్తం ఎర్త్క్వేక్ మొత్తం ఎర్త్ అంతా షేక్ అయిపోతుంది గైస్ ఎర్త్క్వేక్ ఏంటితో. ఇది ఒక 5-6 పెట్టి చూద్దాం గైస్ ఎలా ఉంటుందో. ఒక 5-6 పెట్టి చూద్దాం. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో నా ఐప్యాడ్ పక్కా క్రాష్ ఓర్ని. ఓకే అబ్బా అమ్మ. సో కట్టుకుని టీఎన్టీస్ అయితే వెళ్ళిపోయాయి ఓర్ని. వామ్మో చూడండి గైస్ ఎలా చేసిందో. ఎక్స్పీ నాకు బ్లాక్స్ సూపర్ అబ్బా. నైస్. ఐ లైక్ దిస్ టీఎన్టీ గైస్. ఓకే బాగానే ఉంది. బట్ చెత్త అంత వచ్చింది ఇన్వర్టర్లో, పెద్ద చెత్త ఏం కాదు కానీ ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా టీఎన్టీ. సో చూద్దాం ఇది ఎలా ఉంటుంది అల్ట్రా టీఎన్టీ. ఫస్ట్ ఇది ఒకటి పెట్టి చూద్దాం. పేలు. ఓకే గైస్ సో ఇదైతే ఇలా పేలుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి గ్రావిటీ టీఎన్టీ. సో ఆ టీఎన్టీ తనకు అది కూడా బాగా నచ్చింది నాకు. అన్ని టీఎన్టీలు నచ్చినాయి గైస్ నాకైతే. సో బాగా నచ్చింది అన్ని టీఎన్టీలు అయితే నాకు. ఇదేంటిది గ్రావిటీ టీఎన్టీ. ఓకే
నాకు లెవిటేషన్ వచ్చింది గైస్. లెవిటేషన్ 4 6 6 6 లెవిటేషన్ 6 క్రేజీ. సో ఇంప్లోజన్ TNT ఇది ఏంటిది నాకు అర్థం కావట్లేదు. సో ఇది ఇక్కడ పెట్టి దీని పక్కన TNT చేస్తానండి. ఓకే ఓకే బ్లాక్ హోల్ గైస్. ఓకే బ్లాక్ హోలా, ఓకే నాకు అర్థమైంది బ్లాక్ హోల్. ఇది హీలింగ్ TNT. సో హీలింగ్ TNT నాకు తెలిసి ఇది హీల్ చేస్తుంది అనుకుంటా. అండ్ హీల్ ఓకే గైస్ హీల్ చేసింది ఇది. ఓకే ఇంకా నెక్స్ట్ రౌండ్ TNTs. సో ఈ TNT ట్రై చేయాలి. రాకెట్ అయిపోయింది. ఇది ఒక్క లావా TNT కదా. సో మనం 2 రౌండ్స్ చేసామా 3 రౌండ్స్? ఇదే కదా లాస్ట్ TNT. ఎస్ ఇంకా ఉన్నాయి. ఇది సానిక్ TNT. ఎస్ గైస్ ఇది ఉంది. ఇంకా ఇది కూడా ఉంది ప్రాక్సీ TNT. అండ్ ఇంకేమున్నాయి TNTs అంతే కదా అన్నీ. ఎస్ కేస్ మీకైతే అన్నీ చూపించేసినాయి. అండ్ ఎస్ కేస్ అన్నీ అయితే మీకు చూపించేసినాయి. ఇంకా 3 TNTs అయితే ఉన్నాయన్నమాట. సో అదైతే అక్కడ ప్లే చేయను అనమాట. సో లావా TNT నాకు తెలిసి చుట్టంతా లావా వచ్చేస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఓకే ఇది చూడండి గైస్, ఇది బాగుంది యానిమేషన్. సో కాల్డ్రన్లో TNT అని రాసింది, దాంట్లో లావా ఉంది, దాంట్లో TNT అయితే ఫ్లోట్ అవుతుంది. బాగుంది గైస్. లావాలో TNT ఫ్లోట్ అవుతే పేరాలి కదా, ఎందుకు వెళ్ళే? నో లాజిక్. అందుకే గైస్ మైన్క్రాఫ్ట్ నో లాజిక్ అంటారు ఎవరైనా. పేలో ఓకే లావా అనుకుని చెప్పాలా గైస్, లావా వచ్చేసని. ఇంకొచ్చేసి ఇది ప్రాక్సీ TNT. సో ప్రాక్సీ TNT ఎలా ఉంటుందో చూద్దాం గైస్. ప్రాక్సీ TNT ఓర్ని ఓకే 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 ఒక TNT పెద్దగా ఎక్స్ప్లోడ్ అయింది. అండ్ దాని నుంచి అయితే 4 TNTs అయితే వచ్చాయి గైస్. సో బాగుంది. ఎస్ నాకైతే ఈ మోడ్ అయితే నచ్చింది గైస్. సో 18+ న్యూ టైప్స్ అయితే 18 న్యూ టైప్స్ అయితే వచ్చినాయి. న్యూ టైప్స్ అయితే బాగున్నాయి గైస్. ఈ అన్ని TNTలు అయితే నాకు బాగా నచ్చింది. ఓకే ఒక్కటి మర్చిపోయినా అబ్బా, సోనిక్ TNT. సారీ గైస్, ఓకే సారీ, ఒక్కటి మర్చిపోయినా సోనిక్ TNT. సో ఈ సోనిక్ TNT అనేది చూద్దాం. సోనిక్ అయితే నాకు తెలుసు గైస్, వాడు సెగా గేమ్స్లో ఒక క్యారెక్టర్ అని అంటాడు కదా. హలో ఏమైంది? ఓకే వాడర్ నుంచి సోనిక్ ఉంటుంది గైస్, అదే అనుకుంటా ఇది. సో డ్యామేజ్ చేస్తుంది అనుకుంటా. మన క్రియేటివ్లో ఉన్నాం కాబట్టి మనకి ఏం కావాలి. ఒకవేళ మన సర్వైవల్ అనుకో ఫసాక్ అక్కడికక్కడే మరణం పొందినది. ఇంకా ఈ TNTలు అయితే నాకు అన్నీ అయితే బాగా నచ్చాయి గైస్. సో ఎస్పెషల్లీ థ్రోయబుల్ TNT అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట అందరికి, ఎవరికి. ఓకే టాక్సీ TNT సో ట్రై చేయలేదేమో అనుకున్నా. సో ప్రతి ఒక్క TNT అయితే నాకు బాగా నచ్చింది అనమాట. సో దీంట్లో నాకు నచ్చింది వచ్చేసి ఒక TNT, అదే వచ్చేసి అల్ట్రా TNT అనమాట. నాకైతే అది బాగా నచ్చింది అల్ట్రా TNT. సో ఒకసారి ఈ అల్ట్రా TNTని అంటే ఏం చేద్దామంటే గైస్, సో ఏదైనా మంచి ఎలివేటెడ్ ప్లేస్ అంటే మంచిగా హైట్ ఉండాలమ్మా, బాగా హైట్ ఉండాలి. మౌంటైన్ ఉన్నా పర్వాలే, మౌంటైన్ మొత్తం పేల్చేదే ఏదో ఒకటి. సో ఇక్కడైతే నేను ఒక 10 20 30 సో చాలా పెడతా గైస్. నా వరల్డ్ క్రాష్ అయినా పర్వాలేదు, మీ ఆనందం కోసం నేనైతే పెడతా. అండ్ గో 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 మీ ఆనందం కోసం గైస్. ఓకే థ్రోయబుల్ TNT తేవడం మర్చిపోయాను. ఇక్కడ నుంచి తీసుకొచ్చుగా థ్రోయబుల్ TNT. ఎస్ థ్రోయబుల్ TNT అయితే వచ్చేసింది. అండ్ లెట్స్ గో గైస్. సో మన TNT కుప్పల మీద TNT వేసేపోతున్నావు. అండ్ గో. సో ఇప్పుడు నా వరల్డ్ క్రాష్ ఫసాక్ అల్ట్రా TNT కదా. అవునవునవును. ఓకే అమ్మో ఓకే గైస్, నా వరల్డ్ అయితే చాలా చాలా లాగ్ అవుతుంది.
అండ్ చూడండి ఎంత పెద్ద ఎక్స్ప్లోషన్ వచ్చేసిందో. సో చాలా చాలా పెద్ద ఎక్స్ప్లోషన్ అయితే వచ్చింది గైస్. సో సూపర్ డూపర్ ఎక్స్ప్లోజన్ అనమాట. ఇంకా ఎపిసోడ్ అయితే వైండ్ అప్ చేసేది గైస్. సో ఇది గైస్. అండ్ ఈ టీఎన్టీలు అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి. సో ఈ టీఎన్టీ ఇది ఏదో ఓన్లీ బెడ్ రాక్ వాళ్ళకి అనమాట మోడ్. సో చాలా బాగున్నాయి. ఒక టీఎన్టీ ఫిల్ చేయడం మర్చిపోయినా, బట్ నో ప్రాబ్లం. సో ఈ టీఎన్టీలు అయితే నాకు బాగా నచ్చినాయి గైస్. సో ఇది గైస్ ఇవాళ ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్ నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి పక్కా. సో మళ్ళీ ఇలాంటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం గైస్. అల్టిల్ దెన్ బాయ్.